అందరికీ నమస్కారం. నా పేరు గోగినేని రఘుప్రసాద్. మాది ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామం. మా గొల్లపల్లి గ్రామానికి శివారులో ఉన్న వేంపాడ అగ్రహారం ఎనాం గ్రామ భూ సమస్యల గురించి అందరికీ తెలియజేయాలనే ఆ సమస్యల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళకి ఏ అంశాల మీద ఏం జరిగింది పూర్వం అనే విషయాలను తెలియజేయటం కొరకు ఈ వేంపాట రైతు కుటుంబం పేరుతో ఈ యూట్యూబ్ ఛానల్లో పెడతాం జరిగింది. ఈరోజు నేను ఆ భూ సమస్యల్లో మెయిన్గా 1990 సంవత్సరంలో ఈ భూముల్లోని కొందరు రైతులను ఈ గ్రామానికి ఈనాందారైన గొల్లపల్లి శ్రీ రఘునాథ స్వామి వారి దేవాలయాన్ని సుప్రీంకోర్టులో ఒక దావా ఫైనల్ స్టేజీలో పిలిపించింది సుప్రీంకోర్టుకి. ఆ రోజు ఏం జరిగింది, ఆ సుప్రీంకోర్టు తీర్పులో అంశాలు, అది 3 పేజీల తీర్పు. ఆ తీర్పుని లైన్ టు లైన్ నేను మీకు స్క్రీన్ షేరింగ్ ద్వారా చూపిస్తూ నేను చెప్తాను నాకు తెలిసిన విషయాలని. అట్లాగే నేనేమి పెద్ద వక్తను కాకపోయినా, నాకు ఏదో పెద్ద స్పీకర్ని కాకపోయినా కానీ నాకు తెలిసిన విషయాలని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఎవరన్నా కొత్త వాళ్ళైనా ఈ యాంపాడు భూ సమస్యలు ఏంటి అనేది ప్రాథమికంగా తెలుసుకుంటారనేది నా ఉద్దేశం. అంటే ఒక 7-8 వీడియోల్లో నేను మెయిన్ పాయింట్స్ అన్నీ వచ్చేటట్టు నేను కవర్ చేస్తాను. కాకపోతే ఇది అందరూ మిత్రులు చెప్తున్నారు 5 నిమిషాలు 6 నిమిషాల కంటే ఎక్కువ చేయొద్దని. అది సాధ్యమయ్యేటట్టు కనపడతలేదు. ఎందుకంటే అది కనీసం 15-20 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్క వీడియో. అది మీరు కొంచెం అర్థం చేసుకుని అది ఇంపార్టెన్స్ చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు. కాబట్టి అందరూ చివరి వరకు చూడవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మీ గోగినేని రఘుప్రసాద్. ఇది 1990 సంవత్సరంలో సుప్రీంకోర్టు వేంపాడు భూముల గురించి ఇచ్చిన తీర్పు కాపీ. ఇందులో అప్పిలెంట్ శ్రీ రఘునాథ స్వామి వారి టెంపుల్ వర్సెస్ పొట్లూరు లక్ష్మణస్వామి. అంటే వీళ్ళు 1971 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచీలో ఎల్పిఎన్ నెంబర్ 263/68 అనే దావాలో డివిజనల్ బెంచీలో ఈ వేంపాడ అగ్రహారం ఏనాం గ్రామాన్ని ఏనాం ఎస్టేట్ వర్తించే ఏనాం గ్రామంగా తీర్పు ఇవ్వటం వలన ఈ ఎండోమెంట్ వారు సుప్రీంకోర్టుకు వచ్చారనమాట. వీళ్ళు చూపించింది ఈ పొట్లూరు లక్ష్మణస్వామి గారిని ఒక్కళ్ళనే పార్టీగా చూపించారు. వీళ్ళు వేసిన అఫిడవిట్లో కూడా ఈయన ఒక్కళ్ళనే ఈయనకి 8 ఎకరాలు 400 ఎకరాలు భూమి ఉంది, ఈయన హ్యాండ్ ఓవర్ ఈయనకి సంబంధించి అని చెప్పి రాశారు. ఇది ఆ తీర్పు అనమాట. ఆయన 1973లో చనిపోవటం వలన ఆయన కుమారుడు కుమార్తె ఈ దావాకి వెళ్ళారు లీగల్ హెయిర్స్ కింద, ఎల్ఆర్ఎస్. అట్లాగే ఈ భూముల్లో ఈ లక్ష్మణస్వామి గారి దగ్గర మేము భూమి కొన్నామని చెప్పి విజయవాడకు చెందిన ఒల్లూరు పూర్ణచంద్ర గారి ఈ దావాలో ఇంప్లీడ్ అయ్యారు. ఆయన కూడా ఆ టైంకి 90 నాటికి చనిపోవటం వల్ల ఆయన 4 కొడుకులు ఈ దావాలో ఇంప్లీడ్ అయ్యారు అనమాట. పూర్ణచంద్ర గారి అబ్బాయిలు, లక్ష్మణస్వామి గారి అబ్బాయిలు ఈ 90లో ఏప్రిల్ 18వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆర్డర్ ఇది 3 పేజీల ఆర్డరు. నేను మీకు నాకు తెలిసినంత వరకు నేను మీకు చదివి వినిపిస్తాను. ఆర్డర్: దిస్ అప్పీల్ బై స్పెషల్ లీవ్ హ్యాజ్ arisen out of a civil cause instituted in the subordinate courts in the state of Andhra Pradesh, and after the usual travel is before us at the final stage for adjudication. అంటే దీని తెలుగు అర్థం అంటే ప్రత్యేక సెలవు ద్వారా ఈ అప్పీల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
సబార్డినేట్ కోర్టులలో ఏర్పాటు చేయబడిన సివిల్ కారణం మరియు సాధారణ ప్రయాణం తర్వాత తీర్పు తుది తీర్పు కోసం చివరి దశలో మన ముందు ఉంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద డిస్ప్యూట్ పర్టైన్స్ టు ఏ ట్రాక్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ measuring about 1600 acres, claim to which is laid by the appellant Sri Raghunath Swamivar Temple at Gollapalli. అంటే దీనికి అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి ఈ వివాదం సుమారు 1600 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించినది. దీనిపై అప్పీలుదారు గొల్లపల్లి గ్రామంలో గల శ్రీ రఘునాథ స్వామివారి దేవాలయం. The conflicting claims are that these lands are claimed by the temple as enams situated in an enam village and thus belonging to the temple. ఈ రఘునాథ స్వామి వారి దేవాలయం వారు కింద కోట్ల నుంచి చేస్తున్న వివాదం ఏంటంటే, వాళ్ళ వాదన ఏంటంటే ఈ భూములు ఏనాం గ్రామంలో ఉన్న ఏనాం భూములు దేవస్థానం క్లెయిమ్ చేసిందని మరియు తద్వారా ఈ భూములు దేవాలయానికి చెందినవి అని వీళ్ళ వాదన, టెంపుల్ వారి వాదన. అట్లాగే ద మిలిటెంట్ క్లెయిమ్ ఆఫ్ ద కల్టివేటర్స్ thereon is that this is an estate and on its abolition under the Andhra Pradesh Estates Abolition and Conversion into Raitwari Act 26 of 48 belongings to the cultivators, that is the rights హక్కులు అన్నమాట ఇది. And the temple would have nothing to do with these lands. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే సాగుదారుల తీవ్రవాద వాదన ఏమిటంటే ఇది ఒక ఎస్టేట్ గ్రామం. ఎస్టేట్ల రద్దు మరియు రైతువారీ చట్టం 26 of 48 ప్రకారం దాన్ని ఈ గ్రామాన్ని రద్దు చేయడం, రైతువారీగా మార్చడం ద్వారా హక్కులు రైతులకే చెందుతాయి మరియు ఆలయానికి ఆ భూములతో ఎటువంటి సంబంధం ఉండదు అనేది ఇక్కడ వరకు అర్థం. అంటే ఇది రైతులు ఏమనుకుంటున్నారంటే 1948 సంవత్సరంలో వచ్చిన ఎస్టేట్స్ అబాలిషన్ చట్టం ఈ గ్రామానికి వర్తిస్తుందని, ఆ వర్తిస్తే 12 సంవత్సరాలు ఆ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 16 ప్రకారం 12 సంవత్సరాలు పొజిషన్ చూపించగలిగితే ఏ రైతైనా ఆ భూమిలో మేము ఉన్నామని ఆ రైతు పట్టా పొందడానికి అర్హుడు అనమాట. ఆ చట్టం దీనికి వర్తిస్తుందని ఈ రైతులు పోరాడారు. అట్లాగే మనకి అంటే భారతదేశం స్వతంత్రం వచ్చినాక మొదటిసారిగా వచ్చిన చట్టం అన్నమాట ఇది. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ టు రైతువారీ యాక్ట్ అనేది. ఇప్పుడు మన పక్కన ఆగిరిపల్లి సోమనాథచల దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయానికి కూడా 5 గ్రామాలు ఇచ్చారు ఇదే జమీందారులు, నూజివీడు జమీందారులు. ఆ 5 గ్రామాలు కూడా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో వెళ్ళిపోయినాయి. ఆ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో అంటే అది స్వతంత్ర ఫలాలు అన్నమాట. అంటే దేవాలయానికి ఇచ్చారు అంటే మేలువరం హక్కులు దేవుడికి ఇచ్చినట్టు అర్థం. అది ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో వన్స్ వెళ్ళిపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఉన్న సెటిల్మెంట్ చేసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఆ ఉన్న ఈ చట్ట ప్రకారం పొజిషన్లో ఉన్న రైతులకి పట్టాలు ఇస్తుంది. అట్లాగే ఈ గ్రామాన్ని మేలువరం హక్కును కోల్పోయినందుకు ఆ దేవాలయానికి గవర్నమెంట్ టస్డిక్ అలవెన్స్ అని ఆ చట్టంలోని 39వ సెక్షన్ ప్రకారం టస్డిక్ అలవెన్స్ ఇస్తుంది. అట్లా మన రాష్ట్రంలో చాలా దేవాలయాలు ఇట్లా ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్లో వెళ్ళిపోతే ఇప్పుడు ఆగిరిపల్లి దేవుడికి కూడా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ భరణం ఇస్తుంది, దాన్ని టస్డిక్ అలవెన్స్ అంటారు, అది ఇస్తుంది. అట్లా ఇది కూడా దానికి ఎందుకు రావాలని చెప్పి
ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించే ఏనాం గ్రామం. ఏనాం గ్రామాల్లో 2 ఉంటాయి. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించే ఏనాం గ్రామం అయితే ఈ చట్టంలోకి వెళ్ళిపోతుంది. అట్లాగే ఒకవేళ ఇది ఇమ్మడక ఈ చట్టం దీనికి వర్తించదు అని చెప్పి అని ఫైనల్ డెసిషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ 1956 సంవత్సరంలో వచ్చిన ఆంధ్ర ఏనామ్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ టు రైతువారీ యాక్ట్ అని ఇంకో చట్టం ఉంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దాని గురించి కూడా ఈ పొట్టూరు లక్ష్మణస్వామి గారే వేరే వ్యక్తులతో దావాలు వేయించారు. 1963 నుంచి 69 వరకు హైకోర్టు వరకు వెళ్ళి అది 2D ఏనాం గ్రామంగా డిక్లేర్ అయి ఉంది. అయితే ఇది 1971లో ఇది ఎస్టేట్గా వచ్చింది కాబట్టి ఆ తీర్పులు అట్లా ఉన్నాయన్నమాట మరుగున పడి. ఇప్పుడు ఈ రకంగా 1971లో ఇది వచ్చినాక ఈ తీర్పు ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఈ రైతుల వాదనకి అనుకూలంగా ద హైకోర్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ టు ద వ్యూ ఆఫ్ ది రైట్స్. కింద హైకోర్టు 71లో తీర్పు ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ వ్యూ ఆఫ్ ది రైట్స్ అంటే రైతుల అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అంగీకరించింది. అంటే ఇది ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ వర్తించే ఏనాం గ్రామం అని చెప్పింది. అందుకని టెంపుల్ వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వచ్చారు. ఈ విచారణ ఇట్లా ఉపోద్ఘాతం ఇట్లా చెప్పారు తీర్పులో. కింద రాశారనమాట. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ హియరింగ్ ఇట్ అపియర్డ్ టు అస్ దట్ ది రైట్స్ ఈవెన్ దో అటాచ్డ్ టు ద ల్యాండ్ physically and mentally, we are otherwise keeping a reverential attitude to the temple, and we also found that the temple was not interested in stark legalistics but otherwise keen to preserve income, so that the necessary rites and rituals of the temple can be kept going on unabated. దీనికి తెలుగు అర్థం చెప్తాను నాకు తెలిసినంతవరకు, మీరు కూడా చూడండి. ఈ కేసు వింటున్నప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే, రైతులు శారీరకంగాను మరియు మానసికంగాను కూడా ఈ భూములతో ముడిపడి ఉన్నారు, అంటే అటాచ్ అయి ఉన్నారని. వారు ఆలయం పట్ల కూడా మళ్ళీ వీళ్ళు ఇంకో విషయం కూడా వీళ్ళకి అర్థమైంది ఈ ధర్మాసనానికి. ఆలయం పట్ల గౌరవప్రదమైన వైఖరి కూడా కలిగి ఉన్నారని తెలుసుకున్నారు వీళ్ళ మాటలను బట్టి. అట్లాగే మరియు దేవాలయం వారికి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, ఏనాందార్ టెంపుల్ తరఫున ఎండోమెంట్ వారికి మాటలను బట్టి ఈ పూర్తి చట్టబద్ధతపై ఆసక్తి లేకపోయినను ఆలయానికి అవసరమైన ధూపదీప నైవేద్యాలు కొనసాగించడానికి ఆదాయాన్ని పొందుటకు ఆసక్తిని కలిగి ఉన్నారని వారికి ధర్మాసనానికి అర్థమైందంట. ఈ ఇద్దరి వైఖరులలో ఇరు పార్టీల మధ్య ఇష్టపూర్వకంగా ఒక పరిష్కారం తీర్చిదిద్దబడింది. అది కింద ఉంది. ఇన్ దిస్ యాటిట్యూడ్స్ ఏ settlement was molded, and happily the parties have settled the matter on following terms. ఇప్పుడు ఆ రైతుల అభిప్రాయం, ఎండోమెంట్ అధికారుల అభిప్రాయం ఇచ్చేసినాక ధర్మాసనానికి, సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఈ వైఖరిలో ఇరు పార్టీల మధ్య ఇష్టపూర్వకంగా ఒక పరిష్కారం తీర్చిదిద్దబడింది ఇద్దరు ఆమోదంతోనే. ఈ క్రింద నిబంధనల ప్రకారం సమస్యను పరిష్కరించుకోవటం జరిగింది. ఈ క్రింద నిబంధనల ప్రకారం ఈ సమస్య పరిష్కారం అయింది. అట్లా 3 కండిషన్స్ రాశారు. అవి కూడా నేను చదివి వినిపిస్తాను, చూడండి. ద రైట్స్ షాల్ ఫెయిత్ఫుల్లీ, ప్రాంప్ట్లీ అండ్ టైమ్లీ పే టు ద టెంపుల్ 1 quintal of groundnut or its equivalent price as fixed by the Agricultural Price Commission of the Government of India from time to time on or before 31st December of each calendar year per annum. అంటే ఇది
రైతులు నమ్మకంగా మరియు సకాలంలో ఆలయానికి 1 క్వింటాలు వేరుశనగలు కాయలు కానీ లేక దానికి సరి సమానమైన భారత ప్రభుత్వ వ్యవసాయ ధరల సంఘం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అగ్రికల్చర్ రేట్లు ఇచ్చేస్తుంది కదా, ఆ సంఘం వారు సిఫార్సు చేసిన ధరను ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము డిసెంబర్ 31వ తేదీలోపు విడవకుండా చెల్లించాలి. ఇది మొదటి కండిషన్, సారాంశం అదనమాట. ఇక రెండో కండిషను, ఇదేమో రైతులను ఉద్దేశించి రైతులకి వర్తించే పాయింట్ ఇది, అంటే రైతులు ఒప్పుకున్నది ఇది. అట్లాగే ఇది రెండోది టెంపుల్కి సంబంధించింది, అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి ఉద్దేశించి ఇచ్చిన ఈ కండిషన్ అనమాట ఇది. కరస్పాండింగ్లీ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద టెంపుల్ would claim 1 quintal of groundnut per acre per annum or the equivalent price as ever assessed from the rights and in the event of its non-payment by legal process, the rights would be debarred from denying their liability on any score before any court of law. ఇది ఎండోమెంట్ వారికి ఉద్దేశించి వారికి చెప్తున్న వారికి ఉపయోగించేది ఇది. దీని తెలుగు అర్థం ఏంటంటే, తదనుగుణంగా ఆలయ నిర్వాహకులు అంటే ఎండోమెంట్ వారు ప్రతి సంవత్సరం ఎకరానికి 1 క్వింటాలు వేరుశనగ కాయలు కానీ లేక దానికి సరిగా ముందుగా అంచనా వేసిన సమానమైన ధరను రైతుల నుండి వసూలు చేసుకోవాలి. చెల్లించని సందర్భాల్లో రైతులు ఎవరన్నా వేరుశనగకాయలు కానీ దానికి సంబంధించిన నగదు కానీ చెల్లించలేదనుకోండి, అప్పుడు చట్టపరమైన ప్రక్రియ ద్వారా వసూలు చేసుకోవాలి. ఇప్పుడు ఏ న్యాయస్థానం ముందు రైతులు తమ బాధ్యతను విస్మరించు చేసే వాదనలు నిషేధించబడతాయి అదనమాట. అంటే ఇప్పుడు ఏదైనా కోర్టుకి ఇప్పుడు డబ్బులు కట్టలేదని చెప్పి టెంపుల్ వాళ్ళు ఏదైనా కోర్టులో వేసారనుకోండి, జిల్లా కోర్టులోనో లేకపోతే కింద ఎండోమెంట్ కోర్టులోనో ఏదో కోర్టు, ఏ కోర్టు ముందు కూడా ఈ రైతు వెళ్ళి నేను ఏర్చనకెళ్ళి నేను కడతానికి నాకు కుదరదు, నేనేమన్నా సుప్రీంకోర్టుకి వెళ్ళానా, వెళ్ళింది ఎవరో పాకలకాడు రైతులు లేకపోతే లక్ష్మణస్వామి గారి అబ్బాయి ఎవరో వెళ్ళి ఒప్పుకొచ్చాడంట, నేనేమన్నా అందులో పార్టీనా, ఇట్లాంటి చెప్పొద్దు అనేది ఇట్లాంటి వాదనలు మనం చేస్తాం కదా, ఆ వాదనలు అవి కూడా ఇది పనికిరాదన్నారు. ఈ రెండో పాయింట్ ఉద్దేశం అది. ఇక మూడోది, ద జడ్జ్మెంట్ అండ్ డిక్రీ ఆఫ్ ద హైకోర్టు కన్ఫరింగ్ స్టాటస్ ఆన్ ద రైట్స్ shall be taken to have been burdened with the liability taken by the rights and created by them in favor of the temple. ఇది రెవెన్యూ వారిని ఉద్దేశించి చెప్పిన కండిషన్ ఇది. అంటే ఇది ఈ గ్రామాన్ని ఏ రకంగా సెటిల్మెంట్ చేయాలి, ఏంటి సెటిల్మెంట్ చేస్తే ఈ రైతుకి ఏ రకంగా పట్టా ఇవ్వాలి అనేది ఈ మూడో కండిషన్లో ఉంది. అది అంటే దీని అర్థం ఏంటంటే, హైకోర్టు ఇప్పుడు అది కింద కోర్టు 71లో ఎస్టేట్ అని చెప్పింది కదా, ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరియు డిగ్రీ ప్రకారం రైతులకి ఇచ్చిన స్థితిని ఆమోదించారు. అంటే రైతులకి ఆ తీర్పులో ఏ స్థితి ఇచ్చారు, ఈ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద పట్టా తీసుకోమన్నారు. దాన్ని ఇక్కడ కూడా ఆమోదించినట్టే. ద జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ ఆఫ్ ద హైకోర్ట్ కన్ఫరింగ్ స్టాటస్, అందులో ఏదైతే స్టేటస్ ఇచ్చారో దాన్ని ఇక్కడ మేము కూడా కన్ఫర్మ్ చేస్తున్నామండి. దాని అర్థం ఇచ్చట రైతులు తీసుకున్న బాధ్యత ఆన్ ద రైట్స్ షాల్ బి టేకెన్ టు హ్యావ్ బీన్ బర్డెన్డ్ విత్ ద లైబిలిటీ టేకెన్ బై ద రైట్స్ అండ్ ది క్రియేటెడ్ బై దెమ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ది టెంపుల్. అంటే ఇచ్చట రైతులు తీసుకున్న బాధ్యత, ఆ తీర్పు ఏది ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద మనం తీసుకున్న స్థితి మీద ఇది భారం పడినట్టు
పరిగణించబడుతుంది. మరియు వారు ఈ ఈ లయబిలిటీ విషయంలో దేవాలయానికి అనుకూలంగా సృష్టించబడతారు అనేది దీని అర్థం. అంటే ఇది ఏంటంటే ఇది ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద ఈ గ్రామాన్ని సెటిల్మెంట్ చేయాలి. ఆ చట్ట ప్రకారం రైతులకు రావాల్సిన హక్కులన్నీ రావాలి. కానీ ఇప్పుడు ఇక్కడ పైన 1వ పాయింట్లో రైతులు ఒప్పుకున్న ఏరుశనక్కాయలు బాధ్యత మట్టుకు టెంపుల్కి అనుకూలంగా ఉంటుంది. అంటే ఒక పట్టానేమో మనకి రైతుకి ఇవ్వాలి, అట్లాగే దాని మీద ఒక స్టాంపు వేసి ఇవ్వాలి. ఏమని, ఇదిగో నువ్వు ఈ గ్రామానికి ఇనాందార్, అంటే ఇది ఒకవేళ సెటిల్మెంట్ ప్రక్రియ అయిపోతే ఈయన ఓల్డ్ ఓనర్ అవుతారు, ఇనాందార్. అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నాక ఈయన పాత ఓనర్ అవుతారు. ఆ పాత ఓనర్కి మనకు మనవర్తిలాగా ఇవ్వాలి అని చెప్పి దీన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే మనవర్తిలాగా ఇదిగో ఇది ప్రతి సంవత్సరం 100 కేజీలు ఏరుశనక్కాయలు ఆ ఇనాందార్ టెంపుల్కి ఇవ్వాలి, ఇవ్వకపోతే వాళ్ళు నీ మీద క్లెయిమ్ చేయొచ్చు. ఇక వాళ్ళు ROR యాక్ట్ ఏదో ఒక దాని కింద నువ్వు అక్కడ వాళ్ళకి బైండ్ అయ్యి ఉంటావు అనేది ఒక స్టాంప్ వేసి ఇవ్వాలి. అది ఈ 3వ కండిషన్ యొక్క సారాంశం అని అర్థం చేసుకోవాలి. ఇక కింద సిన్స్ ద జడ్జ్మెంట్ అండ్ డిగ్రీ appealed against for the first time has conferred such status on the rights and this arrangement though formally coming out of deliberations here between the parties to the suit. ఇక్కడ ఇందులో ఏమని చెప్తున్నారంటే, మొదటిసారిగా అప్పీల్ చేసిన సిన్స్ ద జడ్జ్మెంట్ అప్పీల్డ్ అగెన్స్ట్ ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారిగా అప్పీల్ చేసిన తీర్పు మరియు డిగ్రీ ప్రకారం రైతులకు కల్పించిన హోదాపై ఈ ఏర్పాటు, ఈ దావాలో ఈ పక్షాల మధ్య, అంటే ఈ పార్టీ అంటే రామస్వామి గారి పిల్లలు ఒల్లూరు పూర్ణచంద్ర గారి పిల్లల మధ్యలో ఇది జరిగింది కదా. ఆ జరిగిన ఏదైతే ఇక్కడ పైన 1వ కండిషన్లో ఏరుశనక్కాయలు వచ్చాము అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నారు, ఇది అధికారికంగా చర్చల నుండి వచ్చినప్పటికీ ఇది ఆలయ భూములు మొత్తాన్ని పాలిస్తుంది అనేది దీని అర్థం. అంటే ఇది వీళ్ళిద్దరే ఇప్పుడు వచ్చిందే ఈ 2 పార్టీలు అయినా కానీ, లక్ష్మణస్వామి గారి భూముల్లో రైతులైనా కానీ, ఇది మొత్తం ఆలయ భూములు అన్నిటికీ వర్తిస్తుంది అనేది దీని అర్థం. ఇక్కడ వరకు ఇట్ షల్ ఆల్ ది సేమ్ గవర్న్ ది టెంపుల్ ల్యాండ్స్ which by virtue of the judgment and decree of the high court appealed against have been declared as an estate. అంటే దీనికి ఇది ఆలయ భూములు మొత్తానికి పాలిస్తుంది. దీనిపై అప్పీల్ చేసిన హైకోర్టు తీర్పు మరియు డిగ్రీ ప్రకారం ఈ గ్రామం ఎస్టేట్ గ్రామంగా ప్రకటించడం జరిగింది. దీన్ని ఇంకోలాగా ఎట్లా చదవచ్చు అంటే, ఇది హైకోర్టు ఏదైతే టెంపుల్ ల్యాండ్స్ని ఎస్టేట్గా చెప్పిందో ఆ టెంపుల్ ల్యాండ్స్ మొత్తానికి ఈ పైన 1వ కండిషన్ వర్తిస్తుంది అని కూడా అర్థం చేసుకోవాలి. ఇదనమాట. ఇక్కడెక్కడ మనం గమనించాల్సింది, 1971లో ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద ఇచ్చిన తీర్పు ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. ఇక్కడ ఇక 3వ పేజీ, on such terms the appeal is disposed of and the judgment and decree of the high court saddled therewith there shall be no order as to costs. ఇదండి. చివరిలో ముగింపులో కూడా హైకోర్టు ఏది 71లో హైకోర్టు దీన్ని శాడిల్డ్ దేర్ విత్ ఏది దాన్ని దీంతో ముడిపెట్టి ఇచ్చారనమాట. అంటే దీని అర్థం ఏంటంటే, అటువంటి నిబంధనలపై అప్పీలు పరిష్కరించబడింది మరియు హైకోర్టు యొక్క తీర్పు
మరియు డిగ్రీ ఈ తీర్పుతో ముడిపడి ఉంటుంది. ఖర్చులకు సంబంధించి ఎటువంటి ఆర్డర్ ఉండదు. ఇది ఈ తీర్పు సారాంశం. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఎవరంటే ఎంఎన్ పూంచి గారు. ఈయనది గుజరాత్ రాష్ట్రం అంట. అట్లాగే ఈ కె రామస్వామి గారు. రామస్వామి గారిది మన తెలుగువారే, ఈస్ట్ గోదావరికి సంబంధించిన జడ్జి గారు ఈయన. అయితే ఈయనకి తెలుగు అన్నీ తెలుసు. అక్కడ బెంచ్ మీద కూడా కొంచెం తెలుగులో ఈయనే కమ్యూనికేట్ చేశారంట. ఇది ఎప్పుడు న్యూఢిల్లీ ఏప్రిల్ 18, 1990 ఈ సీలు ఇదనమాట. అయితే ఈ తీర్పు వచ్చిన రోజున ఏం జరిగింది అని చెప్పి ఈ తీర్పులో ఇళ్లతో పాటు ఈ రైతులతో పాటు వెళ్ళిన ఒక పెద్ద ఆయన్ని నేను తర్వాత కాలంలో ఎప్పుడో నేను అసలు అడిగా, అసలు ఏంటండి అసలు ఏర్చనకాయలు ఎట్లా ఒప్పుకున్నారు, ఏంటి సుప్రీంకోర్టులో ఏం జరిగింది అని. దానికి ఆయన ఎవరంటే డెమాన్స్ట్రేటర్ గారు అడ్స్మిల్ కోటేశ్వరరావు. ఈ తీర్పు కోసం పొట్లూరు లక్ష్మణస్వామి గారి అబ్బాయి రామస్వామి గారు, పొట్లూరు రామస్వామి గారు వచ్చారంట. ఆయన ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని లాయర్గా పెట్టుకుని ఆ లాయర్ని తీసుకొచ్చారంట. ఆయనకి చాలా పెద్ద వయసు అంట. ఆయన కంఠం అంత స్పీడ్గా రావట్లేదంట, అంటే టాకింగ్ పవర్. అంటే ఈ తీర్పు జరగాల్సిన డిస్కషన్స్ అన్నీ కింద కోర్టులోనే జరిగిపోయినాయి. ఇక ఫైనల్ స్టేజీలో వచ్చింది. ఇక్కడ ఏదో కింద ఇది ఏనామీ ఎస్టేట్ కాదు అంటానికి ఏంటి, ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఏమి వినటానికి వీళ్ళు పిలిపిలయ్యాయి. అయితే ఈ రామస్వామి గారు ఉన్నారు కదా, ఈ రామస్వామి గారు ఒక విషయాన్ని తీసుకొచ్చారండి ఆ బెంచ్ మీద. ఈ రైతుల్ని వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి అంతర్వేది దేవాలయం ఈస్ట్ గోదావరిలో ఉంటుంది కదా, అంతర్వేది దేవాలయానికి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయంటే, ఇట్లాంటి హిస్టరీ ఉన్నాయి. దానికి మరి ఏదైనా తీర్పు కానీ ఏదైనా ఏర్పాటు కానీ 100 కేజీలు వడ్లు ఇచ్చే ఏర్పాటుతో 3-4 వేల ఎకరాల భూమి ఉందంట అక్కడ. అది ఎవరో రాజులు, ఆ ఏరియాలో ఉన్న రాజులకి వెనకడి నుంచే ఉందంట. ఇప్పుడు అది ప్రస్తావనకు వచ్చిందంట అక్కడ. ఏది దాంట్లో ఆ ప్రస్తావనకు వచ్చినప్పుడు వీళ్ళు ఈ ఒల్లూరు పూర్ణచంద్రారు పిల్లలు ఇద్దరు అటెండ్ అయ్యారంట అక్కడ. అట్లాగే పూర్ణచంద్రారు తమ్ముడు ఒల్లూరు కేశవరావు కూడా ఉన్నాయంట ఈ కోర్టు హాల్లో. కేశవరావు ఎవరంటే మళ్ళీ ఈ పొట్లూరు లక్ష్మణస్వామి గారు అబ్బాయి రామస్వామి గారు ఉన్నారు కదా, ఈయనకి మామగారే. మళ్ళీ వీళ్ళందరూ దగ్గర బంధువులే. ఏది రామస్వామి గారు, ఒల్లూరు పూర్ణచంద్రారు వీళ్ళందరూ కూడా దగ్గర బంధువులు అనమాట. పెనుమాంగారు పెద్దమాంగారు అవుతారు. ఇప్పుడు ఈ ఒల్లూరాలు పెట్టిన లాయరు కుర్రాడు రాజేంద్ర ప్రసాద్ అని మన నూజివీడు విసనపేట ఈ ఏరియాకి సంబంధించిన అతను అప్పట్లో కొత్తగా చదువు అయిపోయి ప్రాక్టీస్కి వచ్చాడంట. అతనికి ఏదో బయట బ్రీఫ్ చేస్తా ఏదో వర్షాలు పడిన సంవత్సరం ఏర్చనకాయలు పండుతాయి అక్కడ అని ఏదో వీళ్ళు చెప్పారు. అది కోర్టు హాల్లోకి వెళ్ళినాక ఇట్లాంటి డిస్కషన్ వస్తుందని వీళ్ళు బయట అనుకోరు కదా, వస్తే ఏం చేయాలి ఏంటి అనేది. ఇక బెంచ్ మీద ఏదన్నా మీరు ఇవ్వచ్చు కదా, ఇది ఎస్టేట్ అయిపోతే వచ్చే డబ్బులు గవర్నమెంట్ ఇచ్చే టస్టిక్ అలవెన్స్లు అవి సరిపోవు, ఏదన్నా మీరు ఇవ్వచ్చు కదా అనే ఒక అభిప్రాయాన్ని రామస్వామి గారు అంటే ఇక్కడ మళ్ళా జడ్జి గారు, మన తెలుగు జడ్జి గారు రైజ్ చేశారంట. రైజ్ చేస్తే ఈ లోపల మన ఈ కుర్రాడు ఈ రాజేంద్ర ప్రసాద్ అని లాయర్ అనుకున్నాం కదా, ఈయన వెళ్ళి ఇంకా ఆర్భాటంగా నాకు ఆ భూలన్నీ తెలుసు, ఏర్చనకాయలు పండుతాయి అని కొంచెం ఆర్భాటంగా చెప్పాయంట ఈయన. ఈ చెప్పేపాటికి మీరు బస్తా ఇవ్వచ్చుగా అన్నాయంట. అనేపాటికి వీళ్ళు బస్తా అంటే అది ఆ రోజు కూడా 200 రూపాయలు ఉంటుంది. 100 కేజీలు వడ్లు అంటే ఆ రోజుల్లో 50 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. ఇది 580 రూపాయలు ఉంది ఆ రోజు. ఇది 100 కేజీలు వేరుశనక్కాయలు.
మరి అది వీళ్ళు అమ్మో బస్తా అయితే ఇవ్వలేము అని చెప్పి వీళ్ళు అంటున్నారంట వెళ్ళినాళ్ళు. ఈ ఈ లాయరు బస్తా అయితే ఇస్తారులేండి అని చెప్పి భరోసాగా చెప్పేయటం వల్ల వీళ్ళు ఇంకా 30 కేజీలు అదే 40 కేజీలు కదా మనకు వాడుగా. ఈ రామస్వామి గారికి కూడా వాళ్ళ ఈస్ట్ గోదావరిలో ఈ ఏరుశనకాయలు ఈ గొడవలు ఉండకపోవచ్చు. అది ఇన్ని కేజీలు అనే డిస్కషన్ అక్కడ రాలే, బస్తా అనేది మట్టుకు అక్కడ వచ్చింది. ఈ ఈ గుజరాత్ జడ్జి గారికి అసలు మరి వాళ్ళ లెక్కలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. చివరికి ఒక రోజు అయినాక రెండో రోజు తీర్పు కాపీ బయటకు వచ్చింది. ఇక అది ఒప్పుకున్నారు బస్తాకి, అంతవరకు వీళ్ళు ఇచ్చేసి ఇక బయటకు వచ్చేసింది తీర్పు కాపీ. ఏంటిరా అని చెప్పి చూస్తే 100 కేజీలు అని రాశారు. 100 కేజీలు అయ్యేపాటికి వీళ్ళు షాక్. ఇక ఇది అసలు బస్తా అంటేనే వీళ్ళకి అమ్మో 200 రూపాయలు ఎకరానికి కట్టడం అంటే మాటలా అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారంట. అదేంటి ఇట్ట అయిందని. ఇక ఇది ఒక్కసారిగా ఇది 100 కేజీలు అని చెప్పి తీర్పు వచ్చేసేపాటికి వీళ్ళు ఇక సౌండ్ లేదు వీళ్ళకి. ఇక అప్పుడే అడిగారంట నిపుణులు, ఏంటి మరి దీన్ని రివ్యూ చేయాలి ఏంటంటే, భూమి మీద హక్కు ఇచ్చారు, ఇంతవరకు రావటం ఓకే, మళ్ళీ మీరు రివ్యూ చేసి ఇవన్నీ చేస్తే మళ్ళీ అది చెడుతుంది కేసు, జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఆలోచించుకొని చేయండి అన్నారండి. దీనికి ఇక ఎల్లినాళ్ళు కూడా మళ్ళీ డబ్బులు ఇవన్నీ పోగేసి రావాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పొట్లు లక్ష్మణస్వామి గారు ఆయన ఒక్కడే 1974 వరకు 73 వరకు పోరాడాడు. 71లో గెలిచాడు. మళ్ళీ సుప్రీంకోర్టులో ఎండోమెంటాలు వెళ్ళినాక ఇదే ఆయన పాపం ఆర్థిక ఇబ్బందులతోనే పోయాడు ఆయన. ఇక అక్కడి నుంచి ఈ ఆర్థిక ఇబ్బందుల్లోనే ఈ ఒల్లూరు వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఏది వాళ్ళ దగ్గర వాళ్ళకి భూమి అమ్ముకోవాల్సి వచ్చిందండి. అట్లా వాళ్ళు ఫ్రెష్గా వచ్చారు. ఈయన పడిన ఇబ్బందులు వాళ్ళు ఏం పడలేదు. అట్లా మొత్తానికి వీళ్ళు ఈ 100 కేజీలు ఏరుశనకాయలు ఏది ఆ రోజు అసలు భూముల పరిస్థితి ఏంటి అంటే, ఇది 6,000-7,000 రూపాయలు మనకు బయట మార్కెట్ వాల్యూ ఉండేది. ఇట్లాంటి భూముల్లో 580 రూపాయలు విలువైన ఏరుశనకాయలు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ. అది వాళ్ళకే కాక అది 1600 ఎకరాలకు సంబంధించింది అని చెప్పి తీర్పులో చెప్పారు. కానీ ఇది ఇక్కడ గ్రౌండ్లో ఏముంది, 3,356 ఎకరాలు ఉంది. అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అసలు దీనికి అసలు ఏంటి, ఏమన్నా గ్రౌండ్ ఉందా 1600 ఎకరాలు అనడానికి అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఇదన్నమాట జరిగింది సుప్రీంకోర్టులో ఆ రోజు. అందరికీ నమస్కారం.